ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళ స్వార్థం వల్లనే కదా మీ అమ్మ గాయత్రీదేవి దాచిపెట్టిన పెట్టెని నీ భార్య నయని బయటకు తీయగలిగింది. మంచి మాట చెప్పారు గురువుగారు. ఇదంతా విధిరాత అని మీరు చెప్తేనే నమ్ముతారు. మేం మాట్లాడుకుంటాం. ఈలోపు నువ్వు పిల్లని తీసుకుని నాగలోకానికి ఎత్తుకుని పో. అలా చెప్తారేంటి మీరు? అరే పోయి ఇలాంటివి నమ్మవేంటి చిన్న మరదలా? అరే మీరు చేసిన పనికి పెట్టె బయటపడ్డమేమో గాని విశాల్ తమ్మికి నయం అయ్యే దారి కనిపించిందా? లేదు. అరే పంచకమణిని సంపాదించిన నయని కూడా ఒత్తి చేతులతో ఇంటికొచ్చేసింది. ఇప్పుడు ఇల్లు కూడా మారాం. ఇలాగైనా కలిసి వస్తుందని. ఏం కలిసిస్తున్నాయేమో. వీళ్ళిద్దరు ఎక్కడున్నా కలుసుకుంటారు. గుడిచిని చూడడానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది పెద్ద బొట్టమ్మ. ఉలూచి పాప కోసం విశాల్ బ్రోకి అన్యాయం చేయాలని మీకెలా అనిపించింది? సుమనికి పంచకమణి ఇస్తే నాకు ఉలూచినిస్తానని మాటిచ్చింది బాబు. అందుకని మా బాగోగులు చూసే మా అల్లుణ్ణి నయనిని మోసం చేస్తావా? అయ్యో, పెద్ద బొట్టమ్మని అలా కొట్టేసావేంటి పిన్ని? కొట్టడం కాదు, దెబ్బకి పోతే ముసల్దాన్ని పాతి పెట్టాలి. నన్ను కొడతావా? ఇప్పుడే నిన్ను కాటేసి పోతాను. గాయత్రి వెనక్కి లాగేగానే పెద్దమ్మ పడిపోబోయింది. పాముగా మారి నా బిడ్డని కాటేస్తుందేమో అక్క. గాయత్రి దమ్మా. మారుతాను, ఇప్పుడే పాముగా మారుతాను. స్వామి, పెద్ద బొట్టమ్మ ఎవరిని కాటేసినా ప్రాణ నష్టమే. అడ్డుకోండి. సర్పంగా మారిన నాగులమ్మను మనం అడ్డుకోలేం విశాల. అలా అంటే ఎలా గురూజీ? పడగ విప్పి బుసలు కొడుతోంది. ఎవరి మీదకి వస్తుందో ఏంటో. దూర్ నిన్ను కాటేస్తుందో గాయత్రి పాపని కాటేస్తుందేమనే. మీరు కర్ర తీసుకొచ్చి కొడితే మీరు వెళ్లేలోపు కాటేస్తుంది. నువ్వు పెద్ద పూటకెత్తలాగా పెద్ద బొట్టమ్మ మీద చేసుకున్నావంటే. ఏమోనండి, అప్పుడు అలా కోపం వచ్చేసింది. 6 అడుగులుంటే సరిపోదు, ఆలోచన ఉండాలి. బాబాయ్, ఇప్పుడు నీకెలా కోపం వచ్చిందో అప్పుడు పిన్నికి ఆ పెద్దవాడి మీద అలా కోపం వచ్చిందంతే. అంతే అని సింపుల్ గా చెప్తావేంటమ్మా? ప్రతీకారం తీసుకోవాలని ఏదో టైంలో వచ్చి పుస్తకమని నా పెళ్ళాన్ని కట్టేస్తే అమ్మో, చచ్చిపోతాను కదండి. అలా ఏం జరగదు. అనవసరంగా భయపడకండి. చెల్లి, ఆ చిట్టిని చావగొట్టొచ్చావా లేదా? బాబుగారికి నయమయ్యేలా చూడాలే గాని ఇంకొకరిని ద్వేషంగా చూస్తూ ఉండిపోతే ఎలా అక్క? నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు నయని. స్వార్థపూరితమైన మనుషులను ఎందుకిలా చేశారని ప్రశ్నించినా సరైన సమాధానం రాదు. కాలమే వారికి బుద్ధి చెబుతుంది. దీని వెనక తిలోత్తమక్క దురుద్దేశం ఉందనుకున్నాం గానీ తోడుపుట్టినది తోడుగా వస్తున్న ముసలిది వీళ్ళిద్దరు చేయి ఉంటుందని ఊహించలేదు.
తిలోత్తమ అత్తయ్యని తేలిగ్గా వదిలేలేం బాబాయ్. ఇంట్లో ఇంత జరుగుతున్నా తనెక్కడికెళ్ళిందో ఏమో. అవునక్క, బావగారిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళలేదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళుంటుందేమో. అక్కడికి గొడుగులా వెంట కొడుకెందుకని వదిలేసిపోయిందేమో. తిలోత్తమ తన అందాన్ని మెరుగులు దిద్దించుకోవడానికి వెళ్ళుండదు. తనకు అందని దాని గురించి ఆరా తీయడానికి వెళ్ళి ఉంటుంది. ఏమందులేదు స్వామి, అక్కయ్య బాగా హైట్ ఉంటుంది కదా. అందరూ మీలా ఉంటారనుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. గురువుగారు చెప్పేది పూర్తిగా వినండి. గురుగారు, పంచకమణి గురించే కదా మీరంటుంది. తిలోత్తమ అత్తయ్య వెళ్ళాలనుకున్నా చెల్లిని మోసం చేసిన ఆ గజగండ దగ్గరికి వెళ్ళుంటుందా? నీ అంచనా నిజమై ఉంటుంది హాసిని. దురాశపరుడైన ఆ గజగండ దగ్గరున్న ఆ పంచకమణిని ఆ అత్తయ్య తీసుకొచ్చినా సంతోషమే స్వామి. నయని, విష్ పరిస్థితి చూడలేక నువ్వందరితో సానుకూలంగా ఉంటున్నావనుకుంటా. ఆ మణిని వదిన తీసుకొచ్చినా నీకిస్తుందా? దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని సుమనమ్మ లాంటి వాళ్లే హాస్పిటల్ అక్కయ్య చేతికొచ్చాక చెలరేగిపోదు. కరెక్ట్. కానీ గజగండ అంత సులువుగా అత్తయ్యకిస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. ఇవ్వడు, దొంగిలించాలి. అలాంటి పనుల్లో ఆ తల్లి కొడుకులు ఆరితేరిపోయారులేండి. మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడు కదే. తిలోత్తమ అత్తయ్య ఆ గజగండ్ర కళ్ళు కప్పి తీసుకువస్తుందా అన్నదే అనుమానం. ఏది ఏమైనా అది అంత తేలికగా జరిగే పని కాదు నైని. విశాల ఆరోగ్యం కుదిరిపడాలి అంటే పంచకమణి నీ చేతికి రావాలి. లేదంటే ఆ చేతికి చరణం ఈ జన్మలో రాదని చెప్పకండి స్వామి. మీరుండండి, శుభం పలకండి ముందు. లేదంటే ఇంకేం చేయాలో చెప్పండి గురువుగారు. నైని మళ్ళీ మణికాంత గుడికి వెళ్ళవలసిందే. ఆ మాట ముందే చెప్తే చెల్లి ఎప్పుడో వెళ్లేది కదా గురువుగారు. లేదక్క, వెళ్ళాలంటే మళ్ళీ పౌర్ణమి రావాలి. వచ్చినా సరే ఈ లోపు అక్కడికి వెళ్ళడానికి దారి తెలియాలి. పెట్టిలో పత్రాలున్నాయి కదా స్వామి. ఒకసారి వెళ్ళాక మళ్ళీ దారి మారిపోతుంది. ఇక ఆ పత్రాలతో పని లేదు. కొత్త మార్గాన్ని కనిపెట్టాలి. అది ఎలా అన్నదే తెలియాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.